అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. సో చాలా బాగా వచ్చింది. హ్యాపీ. అదే చూడాలి 29th తర్వాత మళ్ళీ స్పిరిట్ కూడా మీరే అని చెప్పేసి వస్తా ఉంది. ఎప్పుడు నుంచి 4-5 నెలల నుంచి నడుస్తూ ఉంది అది. అవునండి. ఇంకా అది అదే ఇంకా స్టోరీ ఇంకా ఇచ్చేయలేదు అనుకుంటున్నాను. చెప్పాడా ఆల్రెడీ? ఏం చెప్పలేదు ఇంకా. సందీప్ అయితే ఏం చెప్పలేదుగా. దీని అయిన తర్వాత అదే నెక్స్ట్ టీంకు ఉంటుంది లైక్ ఉంటుంది అన్నాడు. అవును, నెక్స్ట్ మళ్ళీ మనం కలిసి పని చేస్తామని చెప్పాడా? చెప్పారండి. నెక్స్ట్ ఉంటే స్పిరిట్ అయినా స్పిరిట్ ఉంటుంది. అదే ప్రభాస్ గారిది. సో ఆయన ఇప్పుడు కల్కి సలారు మారుతి డైరెక్షన్ లో ఒకటి, తర్వాత అది కల్కి ఉంది. అవునండి. తెలియదు నాకు నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ తెలియదు. ఆల్రెడీ ఇదైతే సలార్ అయితే రిలీజ్ కదా 22nd. అదే కొద్ది బ్రేక్ తీసుకొని దాని మీద కూర్చుంటానని చెప్పారు. ఇమీడియట్ ప్రాజెక్ట్ అయితే సందీప్ స్పిరిట్ కదా. అవునండి. సేమ్ దానికి కూడా ఓన్లీ బిజీ ఏమైనా ఉంటుందా, లేకపోతే మ్యూజిక్ కూడా ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి? తెలియదు ఐడియా. అది సందీప్ గారి ఆయన థాట్, ఆలోచన. ఆయన కథ ప్రకారం వెళ్తారు యాక్చువల్లీ. సో ఎలాగా ఏంటి పాయింట్ అయితే ఏమన్నా ఐడియా ఉందా? చెప్పడా మీతో? ఏమి అసలు నాకు చెప్పక్కర్లేదు. నాకు ఏం దాని గురించి ఏమి రివీల్ చేయలే. ఓకే, అది మంచి స్టోరీ రామి, నేను చెప్తాను వచ్చి అని చెప్పారు. నరేట్ ఇస్తాను. ఇంకా చేయాలేమో, ఇంకా రైటింగ్ ఉంది దానికి. మేబీ కంప్లీట్ అవగానే వస్తానని చెప్పారు. అంటే లిస్ట్ అయితే వస్తా ఉంది సందీప్. అది ఎంతవరకు నిజం అనేది మీలాంటి వాళ్ళకే తెలియాలి, ఆయనకు క్లోజ్ గా ఉండే వాళ్ళకి. స్పిరిట్, దాని తర్వాత అల్లు అర్జున్ తోటి, ఆ తర్వాత మహేష్ బాబు తోటి అని అది తెలియదు. బట్ అల్లు అర్జున్ గారిది ఉంది యాక్చువల్లీ. అవునా? నెక్స్ట్ స్పిరిట్ తర్వాత అది అందరికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇంకా ఇంకా లైనప్ ఏదో డెవిల్ అనేది చెప్పాను. యాక్చువల్గా ఇది కాదు, మహేష్ కి చెప్పింది డెవిల్ అనేది అని అన్నారు. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. తెలియదు అది నాకు కూడా తెలియదు. అది ఏం కథ ఏంటనేది. యానిమల్ ని యాక్చువల్గా మహేష్ చేయాల్సి ఉంది. మహేష్ కాదనేటప్పటికి రణబీర్ తో చేశారని వస్తుంది కదా. తను చెప్పినా నేను ఇది కాదు, అవునండి నేను చెప్పిన తను చెప్పినా కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. అవును, బట్ తెలియదు, మాకే తెలియదు. తెలిస్తే తెలుసుకోవాలని మేము కూడా చేసుకున్నాం. ఓ ఇదా అని. ఇప్పుడు ఇది డెవిల్ కాకుండా ఇంకేమైనా సైన్ చేశారు, ఏమన్నా ఉన్నాయా? ఇంకా లేదండి, జస్ట్ విన్నాను స్టోరీ, ఇంకా ఏం సైన్ చేయలేదు. ఓకే. సో నెక్స్ట్ ఆల్రెడీ చేసింది ఉన్నాయి ఒక 2 ఫిలిమ్స్. రాజు యాదవ్ గెటప్ సీన్ గారి, అది అప్పుడు కమిట్ అది 4 years అవుతుంది. అది అంత డీలే అయింది. అది అంటే డ్యూ టు ఈ కరోనా ఇది వల్ల కొద్దిగా పాస్ అయ్యి, కరోనా ముందు స్టార్ట్ చేసి ఒక బ్రేక్ వచ్చి మళ్ళీ అది ఇచ్చేయడం కొంచెం టైం పట్టింది. కమిట్మెంట్స్ బిజీ ఇది వల్ల మెల్లింగా తర్వాత ఒక ఇది అయిపోయి, అది బిజీ డేట్స్ వల్ల తెలియదు దానికి ఇష్యూ ఏంటో. బట్ డన్ అయితే ఫిల్మ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా స్కోర్ చేయాలి దానికి. అవునా? ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత అది ఒక స్కోర్ ఉంది. డెవిల్ తర్వాత రాజు యాదవ్ ఉంది. ఇంకా రిలీజ్ అయ్యే సినిమా ద 100 అని ఒకటి ఉంది. ద 100 అవన్నీ తెలుగుదే అండి. ఓకే. అది మన ఈ బ్రేక్, ఈ కరోనా ఈ పీరియడ్ లో చేసిన ఫిల్మ్ అది కూడా. సో అది సిరీస్ కూడా ఏమైనా చేస్తున్నారా? ఏం లేదు, సిరీస్ ఏం చేయలేదు. అది రిలీజ్ ఉంది. రాఘవ్ ఓంకార్ అని డైరెక్టర్ది, శశిధర్ అంటారు. 100 డైరెక్టర్. అది చాలా బాగా వచ్చింది. సాగర్ హీరో. ఓకే. సో అది రెడీ అయిపోయింది, రిలీజ్ అవ్వాలి అది ఆ ఫిలిం. సాగర్ అంటే ఏ సాగర్? మన సాగర్ మొగలి రేకులు, షాదీ ముబారక్. ఓకే. సాగర్ గారిది అది చాలా బాగుంటుంది ఆ మూవీ. థ్రిల్లింగ్, మంచి కథ, చాలా బాగా. సో ఇవన్నీ యాక్చువల్గా యానిమల్ కంటే ముందు చేసిన సినిమాల కింద లెక్క. అవునండి, అంతే. ఆ 4 years ఆ పీరియడ్ లో అలాంటి చిన్న సినిమాలు వస్తే చేస్తారా మీరు? ఖచ్చితంగా అండి. నేను మంచి కథ ఇది డెఫినెట్గా అన్ని. ఇప్పుడు రేంజ్ పెరిగింది కదా. అలా ఏం లేదు సార్, లైక్ మనకి ఇది కన్వీనియంట్గా ఇది మనం ఇదిగా ఉంటే లైక్ ద ఫ్లోలో ఇది. ఇప్పుడు అర్జున్ రెడ్డి కాలం, ఎందుకంటే వాళ్ళు మన బేస్ చేసి మన నమ్మి వస్తున్నారు కదా సార్ డైరెక్టర్ అనే. సో ఇది బట్టి మనకి కొద్దిగా కథ బాగుందంటే చెప్తాను, నాకు టైమింగ్ ఇలా ఉంటుంది, ఓకేనా మీకు కొద్దిగా రెస్ట్రిక్షన్ ఇలాగా ఈ ఫిల్మ్ చేస్తాను ఇది అంటే వాళ్ళు ఓకే అనుకుంటే చేయడం.
ఎందుకంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి ఒక చిన్న సినిమా సార్, బట్ అది ఇంత అప్పటికి తెలియదు ఇంత ఇదే. సో అలాగే ఏ ఫిలిం మనకి ఇదవుతుందో తెలియదు. దేన్ని చిన్న సినిమాని కూడా చిన్న చూపు చూడరు మీరు, అస్సలు లేదు. అదే ఫేమ్ వచ్చింది, కొంతమంది ఉంటది కదా మళ్ళీ దానికంటే పెద్ద సినిమాలు కోసం చూస్తారు, అవి ఒప్పుకుంటారు, వీటిని పక్క పెడుతూ ఉంటారు. నాకైతే అది లేదు సార్, ఎందుకంటే కథ డైరెక్టర్ డిపెండ్ అయి ఉంటుంది, ఆయన తీసే విధానం. ఇప్పుడు అదే అర్జున్ రెడ్డి యానిమల్ లాగా సంథింగ్ ఏదైనా కొత్తగా వస్తే అది ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది కదా సార్ మనకి. మీకు చేసేటప్పుడే అది తెలిసిపోతుంది కదా అది. అవునండి, దాని ఫేట్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది. అని మనం చేసిన తర్వాత మనకి వన్స్ వాళ్ళు షూట్ చేసిన తర్వాత రష్ చూపిస్తారు కదా, అప్పుడు తెలిసిపోద్ది యా వాట్ ఇది అనేది. అంతదాకా మనకి తెలియదు యాక్చువల్లీ, సీన్స్ ఇది ఉంటుంది అప్పుడు మనకి తెలుసు. ఎవరైనా సరే, ఎవరికైనా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఎవరికైనా సరే ఆ టైంలో తెలుస్తుంది. లైక్ దాని ముందు వరకు లైక్ సీన్స్ షార్ట్స్ అని చెప్తారు, బట్ కంప్లీట్ చూసేటప్పుడు అర్థమవుతుంది. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరన్నా మీకు కొంచెం సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు సన్నిహితంగా అంటే దేవి గారు, తమన్ గారు అంటే అప్పుడప్పుడు మీట్ అవుతాం. అంటే వాళ్ళు బిజీ, ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో ఏదైనా ఇదైతే కలుస్తాను. వాళ్ళంతా ఇన్స్పిరేషన్ కదా, లైక్ చిన్నప్పటి నుంచి. సో వాళ్ళు మీట్ అవుతే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, బాగా చేయరా బాగా చేయ అంటారు. ఓకే ఓకే మీ గురించి తెలుసా? తెలుసు, నాన్నగారు కూడా పరిచయం, అది చిన్నప్పటి నుంచి తెలుసు. డిఎస్పి గారు అంతా ఒక ఫ్యామిలీ కదా సార్ మేమంతా. మాకు థియేటర్లోనే ఉండేవాళ్ళం, అక్కడే చూసేవాళ్ళం. మణి గారు అందరు, కీరవాణి గారికి అంతా జీలోనే చేసేవారు, ఏవిఎం జీ థియేటర్లో. చిన్నప్పుడు తిరుపతి లడ్డు అని పిలిచేవారు నాకు చిన్నప్పుడు. ఎప్పుడు అంతా ఉండేవాళ్ళే, అంతా అలా ఉండేవాడిని. బాలు గారు అందరు, అదో ఆ టైం వేరు సార్. యాక్చువల్లీ తెలుగు సినిమా ఇప్పుడే ఇంకా ఎవరిని అంటే చూడలేకపోతున్నాము. ఈ బిజీలో కాదు, అందరూ ఒక్కొక్క వాళ్ళ ప్లేసెస్ లో వర్క్ చేయడం అదే అయిపోయింది. ఒకప్పుడైతే అందరు కూర్చొని ఒకే దగ్గర ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళం, కలిసేవాళ్ళం స్టూడియోస్ లో, మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేకుండా అయిపోయింది. అది వీఆర్ మిస్సింగ్ యాక్చువల్లీ. కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అలా వర్క్ చేసి వచ్చాం కాబట్టి మాకు కొద్దిగా అది మిస్ అవుతున్నామనే ఫీల్ ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మేబీ వాళ్ళకి అది లేదే ఉండకపోవచ్చు. ఈ జనరేషన్ ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ మేము ఆ ట్రాన్సిషన్ వచ్చేటప్పుడు మాకు అది డెఫినెట్గా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఒక ఫుల్ ఆర్కెస్ట్రా వేసేటప్పుడు హ్యాపీగా జాలీగా ఈ వైలిన్ సెక్షన్స్, ఈ బ్రాస్ వీలేసుడు ఇంకా హడావుడిగా ఉంటుంది. ఇంకా ఒకటే కామెడీలా పాత విషయాలు అది ఇది చాలా బాగుంటుంది. వీళ్ళు కాన్సర్ట్లు పెడుతూ ఉంటారు కదా వేరే చోట్లకి వెళ్ళేసి, అట్లా మీరు కూడా ప్లానింగ్ ఏమైనా చేస్తుంటారా? ఇప్పుడు అడుగుతున్నా సార్, లైక్ కాన్సర్ట్ అదే టీం ఉంది నాకు. నేను మా ఇంట్లోనే బ్యాండ్ రిథమ్ సెక్షన్ ఫుల్గా ఉంది. సో అలాగా వీ హ్యావ్ ఓన్ ఇది ఉంది చెన్నైలో, అందరూ ఉన్న టీము. చూడాలి, ఎవరైనా మనకి ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్గా చేద్దామని. తెలుగు సినిమా సంగీతాన్ని ఆస్కార్ స్థాయి దాకా తీసుకెళ్లిన కీరవాణి గారి మీద మీ మీద ఒపీనియన్ ఏంటి? ఆయన కీరవాణి గారు లైక్ నాకేం చెప్పాలంటే ఆయన ఒక పెదనాన్నలాగా, అంటే ఒక ఫ్యామిలీ లాగా. లైక్ మేము చిన్నప్పటి నుంచి ఆయన చూసి నేర్చుకున్నాం, గురువు ఎవ్రీథింగ్ కీరవాణి గారికి. సో ఆయన ఇన్స్పిరేషన్. ఇప్పుడు కూడా మేము స్కోర్ చేసేటప్పుడు అంతా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన ఎలా చేశారు, ఆ ఇదిలో చెయ్యాలి అనే ఒక ఇది. నాకు కీరవాణి గారితో ప్రత్యేకంగా చెప్పాలంటే, నేను అర్జున్ రెడ్డి చేసిన తర్వాత ఆయన ఫస్ట్ పర్సన్ అండి. లైక్ కీరవాణి గారు సందీప్కి కాల్ చేసి ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది ఎవరు అని అడిగారంట. అడిగి ఆయన సార్ ఏమో ఇలాగా చెప్తే ఇస్తే నాకు మెసేజ్ చేశారు సార్. అది ఇంకా నాకు అంటే నాకు జీవితం అంటే మీరు చేసింది లక్ష్మీనారాయణ గారు అబ్బాయి అనే విషయం తెలియదు, ఆయనకి తెలీదు, అంత తెలీదు. నాకు మెసేజ్ పంపించారు, తర్వాత తెలుసుకున్నారు.